హలో ఎవరివన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం లాజికల్ వాల్యూమ్లో రిమైనింగ్ టాపిక్స్ మాట్లాడుకోబోతున్నాం. సో ఈ లాజికల్ వాల్యూమ్లో నిన్న మనం ఏం చేసామండి, ఒక ఫిజికల్ డిస్క్ నుంచి ఒక పార్టీషన్ క్రియేట్ చేసి, ఫిజికల్ డిస్క్ మీద ఒక పార్టీషన్ క్రియేట్ చేసి, ఆ పార్టీషన్ని మనం ఎల్విఎం పార్టీషన్ కింద కన్వర్ట్ చేసి, ఆ ఎల్విఎం పార్టీషన్ని మీద మనం ఒక ఫిజికల్ వాల్యూమ్ని క్రియేట్ చేసాం. ఓకే, ఆ ఫిజికల్ వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేస్తూ ఆ వాల్యూమ్ గ్రూప్కి యాడ్ చేసాం ఈ ఫిజికల్ వాల్యూమ్ని. తర్వాత ఈ వాల్యూమ్ గ్రూప్లో మనం లాజికల్ వాల్యూమ్ని క్రియేట్ చేసాం. ఎల్విని క్రియేట్ చేసి ఆ ఎల్వికి ఒక డైరెక్టరీని తో మౌంట్ చేసాం. ఎల్విని ఒక డైరెక్టరీతో మౌంట్ చేసాం. మౌంట్ చేసి ఆ డైరెక్టరీలో డేటాని ప్లేస్ చేసాం. సో ఇది జరిగింది. అయితే సో ఎల్విఎం కాన్సెప్ట్ ఏంటి? డిస్క్ని ఎక్స్పాండ్ చేయాలి అంటే రియల్ టైంలో నిన్న మనం ఆ సినారియోని డిస్కస్ చేసాం. డిస్క్ ఎక్స్పాండ్ చేయడము ఎంత పెద్ద ప్రాసెస్ రియల్ టైంలో. రీప్లేస్ చేయాలన్నా, ఎక్స్పాండ్ చేయాలన్నా ఒక లెబోరియస్ ప్రాసెస్ని ఫాలో కావాలి. సో టు అవాయిడ్ ఆల్ దిస్ సిచ్యువేషన్స్ ప్రాసెస్, సో ఇక్కడ మనం డిస్క్ని రీప్లేస్ చేయడము అంత ఈజీ కాదు. పోనీ ఎక్స్టెండ్ చేయడం అంటే ఓకే, కానీ రీప్లేస్ చేయాలంటే ఎగ్జిస్టింగ్ డిస్క్లో నుంచి కొత్త డిస్క్లోకి ఆ డేటా అంతా ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అయిందో లేక చెక్ చేయాలి. ట్రాన్స్ఫర్ అయినాక టెస్ట్ చేయాలి. ఓకే, ఇదంతా చాలా రిస్కీ థింగ్. సో అందుకనే టు అవాయిడ్ ఆల్ దిస్ ట్రెడిషనల్ మెథడ్స్ వి యూస్ ఎల్విఎం. సో ఎల్విఎం నుంచి మనం ఇలా ఫిజికల్ డిస్క్ నుంచి మనం స్పేస్ ఎల్విఎంకి అంటే ఇక్కడ వర్చువల్ పార్టీషన్ అన్నాం కదా, ఇదే ఎల్విఎం. లాజికల్ వాల్యూమ్. ఈ లాజికల్ వాల్యూమ్కి మనం స్పేస్ అనేది ఎంత కావాలంటే అంత ప్రొవైడ్ చేయొచ్చు. సో దానికోసం మనం ఈ లాజికల్ వాల్యూమ్ని ఎల్వి పైన ఉన్న సర్వీస్ని మనం డౌన్ చేయాల్సిన అవసరం లేదు. సో సో ఎల్విఎం ఇలా మనకి హెల్ప్ అవుతుంది. అయితే నిన్న మనం క్రియేట్ చేసిన పివిఎస్ ఫిజికల్ వాల్యూమ్ ఇదే కదా, ఫిజికల్ వాల్యూమ్. విజిఎస్ వాల్యూమ్ గ్రూప్స్, మైవిజి. ఇది ఈ వాల్యూమ్ గ్రూప్ మైవిజి అనే వాల్యూమ్ గ్రూప్లో ఒకటే పివి ఉంది. ఆ పివిలో ఒకటే ఎల్వి లాజికల్ వాల్యూమ్. ఓకే, పివిఎస్, విజిఎస్, ఎల్విఎస్. సో ఇక్కడ మనకి ఒకే లాజికల్ వాల్యూమ్ ఉంది. ఓకే, లాజికల్ వాల్యూమ్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక పీవీని ఈ వీజీలో ఒకే పీవీ ఉంది. నేను ఇంకొక పీవీని క్రియేట్ చేసి ఆ పీవీని ఈ వీజీకి యాడ్ చేస్తాను. అంటే ఏంటి, ఇప్పుడు ఈ వీజీ యొక్క స్పేస్ 9.59 GB. సో నేను ఇంకొక పీవీని యాడ్ చేస్తే ఈ వీజీకి వాల్యూమ్ గ్రూప్కి స్పేస్ పెరుగుతూ ఉంటుంది. సో వీజీలో ఎంత స్పేస్ ఉందో అంత స్పేసు నేను ఈ ఎల్వికి ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, ఎల్వికి ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇలా మనం ఎల్విని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు. ఎల్వి యొక్క సైజ్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు. దానికి మనం ఈ డిస్క్ రీప్లేస్మెంట్ కానీ ఎక్స్టెండ్ చేయడం కానీ చేయాల్సిన అవసరం లేదు. సో హెన్స్ వీ డోంట్ నీడ్ టు షట్ డౌన్ ద సర్వీస్ని షట్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. డౌన్ చేసి డిస్క్ని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఎక్స్టెండ్ వాల్యూమ్ గ్రూప్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలి?
వాల్యూమ్ గ్రూప్‌ని ఎక్స్‌టెండ్ చేయాలంటే మనం ఇంకొక ఫిజికల్ వాల్యూమ్‌ని ఈ వాల్యూమ్ గ్రూప్‌కి యాడ్ చేయడమే వాల్యూమ్ గ్రూప్ ఎక్స్‌టెండ్ చేయడం. ఇంకొక పీవీని యాడ్ చేయడమే వాల్యూమ్ గ్రూప్ ఎక్స్‌టెండ్. ఎల్‌వి ఎక్స్‌టెండ్ అంటే ఏంటి? ఈ ఎల్‌వికున్న ఈ స్పేస్‌ని పెంచడమే ఎల్‌వి ఎక్స్‌టెండ్. ఓకే. ఎల్‌వి ఎక్స్‌టెండ్ అంటే ఏంటండి? ఎల్‌వి ఎక్స్‌టెండ్ అంటే ఈ ఎల్‌వికున్న స్పేస్ ఎంతైతే 1 జీబీ ఉంది. దాన్ని 2 జీబీ చేస్తే అది ఎల్‌వి ఎక్స్‌టెండ్. ఓకే. వీజీ ఎక్స్‌టెండ్ అంటే ఈ వీజీకి ఒకే ఒక పీవీ ఉంది. అంటే ఒకటే ఒక ఫిజికల్ వాల్యూమ్, ఒకటే పార్టిషన్ యాడ్ అయ్యి ఉంది అనుకుందాం, ఫిజికల్ పార్టిషన్. ఇంకొక ఎల్‌విని యాడ్ చేయడమే వీజీ ఎక్స్‌టెండ్. ఓకే. సో, ఎలా ఎక్స్‌టెండ్ చేయాలి? సో, నేను ఇంకొక పీవీని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ పీవీ క్రియేట్ చేయాలంటే దానికి ఏం చేయాలండి? పార్టిషన్. పీవీ ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఒక ఫిజికల్ పార్టిషన్ నుంచే క్రియేట్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడికొద్దాం. ఇది ఫిజికల్ హార్డ్ డిస్క్. ఈ ఫిజికల్ హార్డ్ డిస్క్‌లో ఇది ఎల్‌విఎం పార్టిషన్. సో, నేను ఇంకొక పీవీని క్రియేట్ చేయాలంటే ఈ పార్టిషన్‌ని ఎల్‌విఎం పార్టిషన్ కింద కన్వర్ట్ చేయాలి. అప్పుడే నేను ఒక పీవీని క్రియేట్ చేయగలను. ఓకే. ఫస్ట్ అయితే ఈ ఈ డిస్క్‌ని ఈ ఈ డిస్క్‌లోని పార్టిషన్‌ని నేను ఎల్‌విఎం పార్టిషన్ కింద కన్వర్ట్ చేస్తాను. సో, చెయ్యాలి అంటే ఎఫ్‌డిస్క్ హైఫన్ ఎఫ్‌డిస్క్ డెవ్ ఎస్‌డిఏ ప్రింట్. సో, ఈ పార్టిషన్ టైప్ నేను చేంజ్ చేయాలి కాబట్టి, టైప్ చేంజ్ చేయాలంటే ఎం ఫర్ హెల్ప్. టైప్‌ని చేంజ్ చేయాలంటే టీ గదా! చేంజ్ పార్టిషన్ టైప్. సో, టీ. ఏ పార్టిషన్ టైప్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నారు? ఇది. ఇది స్టాండర్డ్ పార్టిషన్ 83. 83 కదా స్టాండర్డ్ పార్టిషన్. సో, నేను ఎల్‌విఎం పార్టిషన్ కింద కన్వర్ట్ చేయాలి ఈ పార్టిషన్‌ని. చేయాలంటే టీ ప్రెస్ చేశాను. సో, ఏ పార్టిషన్ కన్వర్ట్ చేయాలి? పార్టిషన్ 2. 2 కదా! పార్టిషన్ నంబర్ 2. 2 అనేది యాహ్! 2. 2. ఎల్. ఎల్ అని ఇస్తే లిస్ట్ ఆల్ కోడ్స్. ఎల్‌విఎం పార్టిషన్ చేయాలంటే 8E ఇది. సో, నేనిక్కడ 8E ఏస్తాను. ఎంటర్. కన్వర్ట్ అయిపోయింది. ప్రింట్. చూసారా? ఇంతకుముందు 83 ఉండేది. అవునా? ఐడీ నంబర్. పార్టిషన్ టైప్ ఐడీ 83 ఉండేది. ఇప్పుడు 80Eకి వెళ్ళిపోయింది. ఇక్కడ లినక్స్ ఎల్‌విఎం అని వచ్చింది. సో, ఈ పార్టిషన్ టైప్‌ని మార్చాం. నౌ సేవ్ చేసుకుంటూ బయటకొచ్చేయాలి. డబ్ల్యూ బయటకొచ్చేసింది. ఓకే. నౌ ఎఫ్‌డిస్క్ హైఫన్ ఎల్ డెవ్ ఎస్‌డిఏ ఓన్లీ ఇగోండి ఈ డిస్క్ మాత్రమే వచ్చింది. రూట్ డెవ్ ఎస్‌డిఏ. ఈ రూట్ డెవ్ ఎస్‌డిఏ అనే డిస్క్‌లో ఎస్‌డిఏ1, ఎస్‌డిఏ2 అని 2 పార్టిషన్స్. సో, ఇప్పుడు ఈ పార్టిషన్‌తో నేను పీవీని క్రియేట్ చేస్తాను. ఓకే. సో, పీవీఎస్, వీజీఎస్ ఈ 2 ఎందుకు రన్ చేస్తున్నానంటే, నేను ఇక్కడ పీవీస్ ఎన్ని కనిపిస్తున్నాయండి? రూట్ డెవ్ ఎస్‌డిఏ1 అనేది పీవీ కదా! ఇక్కడ వీజీలో పీవీలు ఎన్ని కనిపిస్తున్నాయి? 1. ఇక్కడ కూడా పీవీ 1. ఓకే. ఇప్పుడు నేను పీవీ క్రియేట్ రూట్ డెవ్ ఎస్‌డిఏ2 అంతే. ఈ రూట్ డెవ్ ఎస్‌డిఏ2 అనే నేమ్‌తో ఒక పీవీ క్రియేట్ అవుతుంది. ఓకే. ఎంటర్. క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు పీవీఎస్ అనే ఈ కమాండ్‌ని రన్ చేయండి. పీవీఎస్. సో, ఇక్కడిది కంపేర్ చేయండి. ఇంతకుముందు ఎస్‌డిఏ1 అనేది ఉండేది పీవీ. ఇప్పుడు రూట్ డెవ్ ఎస్‌డిఏ2 కూడా వచ్చింది. ఇప్పుడు పీవీ. బట్ ఈ పీవీ ఏ వీజీకి యాడ్ అయ్యలేదు. అందుకనే
ఇక్కడ పేరు రాలేదు. ఈ పీవీ ఈ వీజీకి యాడ్ అయ్యి ఉంది, అందుకనే ఇక్కడ పేరు వచ్చింది మై వీజీ అని. సో ఇప్పుడు ఈ పీవీని ఈ వీజీ అంటే మై వీజీకి యాడ్ చేయాలి. ఓకే, మై వీజీకి యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని వీజీ ఎక్స్టెండ్ అంట. వీజీ ఎక్స్టెండ్, వీజీ ఎక్స్టెండ్. సో వీజీ ఎక్స్టెండ్, వీజీ నేమ్ ఏంటండి? మై వీజీ, వీజీ ఎక్స్టెండ్ మై వీజీ. ఏ పీవీని వీజీకి యాడ్ చేయాలనుకుంటున్నాము? ఇది పీవీ, అవునా? అది పీవీ. ఎంటర్, ఎక్స్టెండ్ అయిందండి, ఎక్స్టెండ్ అయింది. ఓకే, ఇప్పుడు నేను పీవీఎస్ అంటాను. చూసారా? ఇప్పుడు ఇక్కడ మై వీజీ వచ్చింది, ఎందుకంటే మై వీజీకి ఇది యాడ్ అయింది. నెక్స్ట్ విజిఎస్ ఎంటర్. ఇక్కడ విజిఎస్ ఎంటర్ ఇవ్వగానే మై వీజీలో ఎన్ని పీవీలు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇంతకుముందు విజిఎస్ అంటే ఎన్ని పీవీస్ ఉన్నాయి? ఒకటే పీవీ ఉంది. ఇప్పుడు 2 పీవీలు ఉన్నాయి. ఓకే, ఇలా మనం వీజీని ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు వీజీ సైజ్ ఎంత అండి? చూడండి, వీజీ సైజు ఇంతకుముందు వీజీ సైజ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఇంతకుముందు వీజీ సైజు ఇగోండి, ఇంతకుముందు విజిఎస్ వీజీ సైజ్ ఎంత ఉందండి? 9.59 ఉంది. ఓకే, ఇప్పుడు వీజీ సైజ్ ఎంత ఉంది? 19.99 ఉంది. అంటే ఇంత స్పేస్ ఇప్పుడు వీజీలో ఉంది. ఈ వీజీ స్పేస్ ని నేను ఎల్వికి ఎంత కావాలి? ఎల్విఎస్, ఎల్విఎస్, ఎల్విఎస్ అనగానే ఎల్వికి ఎంత సైజ్ ఉందండి? 1 GB ఉంది. 1 GB నేను ఈ వీజీలో ఎంత అయితే స్పేస్ ఉందో అంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ ఎల్వి పైన ఉన్న డేటా డిస్టర్బ్ అవ్వదు, లేదా సర్వీసెస్ ఉంటే సర్వీసెస్ డిస్టర్బ్ అవ్వవు, లేదా అప్లికేషన్ రన్ అవుతుంటే అప్లికేషన్ డిస్టర్బ్ అవ్వదు. ఏమి డిస్టర్బ్ కాకుండా నేను ఈ ఎల్విని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ ఎల్విని లాజికల్ వాల్యూమ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి? ఇప్పుడు చూద్దాం. అంటే ఇలా మీరు ఇలా ఫిజికల్ డిస్క్ నుంచి పార్టీషన్స్ క్రియేట్ చేసి, ఆ పార్టీషన్స్ని ఎల్విఎం పార్టీషన్ కన్వర్ట్ చేసి, ఆ పార్టీషన్స్లోని పీవీ ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసి, ఆ ఫిజికల్ వాల్యూమ్ని వాల్యూమ్ గ్రూప్కి యాడ్ చేస్తూ ఉంటే, ఈ వాల్యూమ్ గ్రూపు ఎన్ని ఎల్వీస్కి స్పేస్ని ప్రొవైడ్ చేయాలో స్పేస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఇక్కడ మీరు చూస్తే ఇది ఫిజికల్ పార్టీషన్ అండి. ఈ ఫిజికల్ పార్టీషన్ నుంచి మనకి ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. ఈ ఫిజికల్ వాల్యూమ్ గ్రూప్కి యాడ్ చేసాం. ఈ వాల్యూమ్ గ్రూప్ నుంచి మనకి లాజికల్ వాల్యూమ్ క్రియేట్ అయింది. లాజికల్ వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ లాజికల్ పార్టీషన్. ఓకే, సో ఈ లాజికల్ వాల్యూమ్ ఎల్వి నుంచి మనం ఇలా ఫైల్ సిస్టమ్ తో మౌంట్ చేస్తున్నాం. ఓకే, ఇది బేసిక్ స్ట్రక్చర్. సో ఇక్కడ మీరు చూస్తే ఇలా, అంటే ఎంత స్పేస్ కావాలంటే అంత స్పేస్ మీరు ఈ ఎల్వికి ప్రొవైడ్ చేస్తూ ఉండొచ్చు. అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్. ఇప్పుడు ఈ ఎల్వి పైన ఏవైనా సర్వీసెస్ రన్ అవుతుంటే మనం ఈ సర్వీసెస్ని డౌన్ చేయాల్సిన అవసరం లేదు. మనం స్పేస్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, అవి ఏమీ డౌన్ కావు. సో ఇప్పుడు నేను ఈ ఎల్విని ఎక్స్టెండ్ చేస్తాను. ఎల్వి సైజ్ ఎంత ఉందండి? 1 GB ఉంది. ఈ 1 GBని ఎలా ఎక్స్టెండ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎల్వి ఎల్విఎస్ ఎల్వి ఎక్స్టెండ్. ఓకే, సో df-ht
lsblk రన్ చేస్తాను. ఓకే, ఎల్వి మై డిఆర్ అనే డైరెక్టరీతో మౌంట్ అయి ఉంది. సో ట్రీ మై డిఆర్ ఏమైనా ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. ఫైల్స్ ఉన్నాయి. ఓకే, సో ప్రజెంట్ ఈ ఎల్వి సైజు 1 GB ఉంది. సో నేను ఇంకొక 1 GBని ఎలా ఎక్స్టెండ్ చేయాలి? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఎల్విఎస్ 1 GB స్పేస్. సో ఇప్పుడు నేను ఎక్స్టెండ్ చేస్తాను. ఎల్వి ఎక్స్టెండ్ -L నేను 1024 MB 1024 MBని ఎక్స్టెండ్ పెంచాలనుకో. ఎల్వి పాత్ ఏంటండి? రూట్ డెవ్ మై విజి మై ఎల్వి. ఇది ఎంటర్. ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు ఎల్విఎస్ అంటాం. ఇంతకుముందు ఎల్విఎస్ అంటే 1 GB ఉండేది, ఇప్పుడు 2 GB. అవునా? 2 GB. ఎల్ఎస్బిఎల్కే ఇక్కడ మనకి 2 GB కనిపిస్తుంది. ఇంతకుముందు మనకి ఎల్ఎస్బిఎల్కే అంటే 1 GB ఉంది, ఇప్పుడు 2 GB. ఓకే, సో ఇక్కడ మనకి ఎల్వి ఎక్స్టెండ్ అయింది, కానీ ఫైల్ సిస్టమ్ తీసుకుంటుందా? df-h తీసుకు df-h రన్ చేయగానే ఇక్కడ మీరు చూడండి ఎంత ఉందండి? 974 MB. ఇక్కడ 2 GB రాలేదు. ఇంతకుముందు కూడా నేను df-ht రన్ చేసినప్పుడు ఓకే రన్ చేసా. ఇక్కడ df-ht ఇక్కడ మై డియర్ ఎంత ఉందండి? ఇంతకుముందు కూడా రన్ చేశా, 974 MB ఉంది. బట్ నేను ఎక్స్టెండ్ చేశాను కదా ఎల్విని, మరి 2 GB కనిపించాలి కదా. ఇంకా ఇక్కడ 974 MB కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ ఎల్వి అయితే ఎక్స్టెండ్ అయింది కానీ ఫైల్ సిస్టమ్ రీసైజ్ కాలేదు. అంటే ఫైల్ సిస్టమ్ ఈ కొత్త స్పేస్ని తీసుకోలేదు ఇంకా. అందుకనే మనకి ఇంకా 974 MB చూపిస్తుంది. రీసైజ్ టు ఎఫ్ఎస్ dev మై విజి మై ఎల్వి. ఓకే, రీసైజ్ అని ఇవ్వాలి. రీసైజ్ టు ఎఫ్ఎస్ అనిచ్చి మనం విజి నేమ్ ఇవ్వాలి. ఎంటర్. ఓకే, మనకి రీసైజ్ అయిందా లేదా ఇప్పుడు చూద్దాం. రీసైజ్ df-ht ఆర్ df-h. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు కనిపిస్తుందా 2 GB? ఇప్పుడు 2 GB కనిపిస్తుంది. అలా రీసైజ్ టు ఎఫ్ఎస్ అనొచ్చు. ఓకే, లేదా XFS_ అంటే ఇది ext4 ఫైల్ సిస్టమ్ కాబట్టి XFS ఫైల్ సిస్టమ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ XFS ఫైల్ సిస్టమ్ కైనా ఈ కమాండ్ పనిచేస్తుంది. బట్ ఇంకొక కమాండ్ కూడా ఉంది. ఏంటి? XFS ఫైల్ సిస్టమ్ అయినట్టయితే XFS grow fs అనిచ్చి dev మై విజి మై ఎల్వి ఇలా ఇవ్వచ్చు. ఆ కమాండ్ అయినా రీసైజ్ టు ఎఫ్ఎస్ అయినా ఇదైనా ఒకటి. ఓకే, ఇది XFS ఫైల్ సిస్టమ్ కాదు, ext4 ఫైల్ సిస్టమ్. సో XFS ఫైల్ సిస్టమ్ అయితే ఇలా కూడా రన్ చేయొచ్చు, ఈ కమాండ్ కూడా రన్ చేయొచ్చు. సో ఇలా మనం ఎక్స్టెండ్ చేసామండి. అవునా? ఒక ఎల్విని ఎక్స్టెండ్ చేసాం. సో నౌ ఎల్విని రెడ్యూస్ చేయాలనుకోండి. ఇది జనరల్గా రియల్ టైంలో జరగదు.
రెడ్యూస్ చేయరు. ఎల్విని రెడ్యూస్ చేయరు. ఎప్పుడైనా సరే ఒక డిస్క్‌ని రెడ్యూస్ చేశారనుకోండి. ఏమవుతదండి? డేటా లాస్ అయ్యే అవకాశాలుంటాయి. ఎందుకు డేటా లాస్ అవుతాయి అంటే, సరింగా మనం ప్రాపర్‌గా రెడ్యూస్ చేయకపోతే లాస్ అవుతది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మై డిఆర్ఏ తీసుకుందాం. సో 2 జీబీ స్పేస్ ఉంది. అవైలబుల్ 1.96. ఓకే. నేను 1.9 ఇక్కడ అవైలబుల్ ఉంది కదా! 1.9ని నేను రెడ్యూస్ చేశాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అవైలబుల్ ఉంది కదా అని. సో ఈ రిమైనింగ్ స్పేస్ ఏదైతే 0.1 అంటే 100 ఎంబీ ఉందో, ఆ 100 ఎంబీ మనకి డేటా ఏమవుతదంటే లాస్ అయ్యే అవకాశాలుంటాయి. ఎప్పుడైనా డేటాకి కొంత ఫ్రీ స్పేస్ ఉండాలి. ఇంకోటి మనం రెడ్యూస్ చేసేటప్పుడు మనం డేటాకి రన్ అవ్వడానికి ఎగ్జిస్టింగ్ డేటా రన్ అవ్వడానికి కొంత స్పేస్‌ని వదిలేయాలి. లేకపోతే డేటా కరప్ట్ అయ్యే అవకాశం ఉంటది. లాస్ అయ్యే అవకాశం. ఓకే. అందుకనే రియల్ టైమ్‌లో డిస్క్‌ని ఎప్పుడు రెడ్యూస్ చేసి మీరు వినరు. తక్కువ వెరీ రేర్ కేస్‌లో వింటారు. డిస్క్‌ని రెడ్యూస్ చేయరు ఎప్పుడు. ఫ్రీగా ఉంటే ఇంకొక డేటాని అందులో స్టోర్ జేస్తారు. ఇంకో టైప్ ఆఫ్ డేటాని స్టోర్ జేస్తారు. కానీ ఉన్న డిస్క్‌ని రెడ్యూస్ చేయడానికి ప్రయత్నించరు. ఎందుకు అంటే అది చాలా హెడేక్ పని. దానివల్ల డేటా లాస్ అవకాశాలు ఉంటాయి. సరింగా చేయకపోతే. సో, అయితే ఇన్‌కేస్ చేయాల్సొచ్చిందండి. చెయ్యాలి, రెడ్యూస్ చేయాలి అంటే ఏం చేయాలి? అప్పుడు ఈ ఎల్‌వికి ఎక్కువ సైజ్ ఉంది. అంటే 2 జీబీ అంటే రియల్ టైమ్‌లో 2 జీబీలతో ఎల్‌విలు ఉండవండి. ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకు స్పేస్ లేదు కాబట్టి నేను 2 జీబీ ఇలా ఇచ్చాను. రియల్ టైమ్‌లో 100 జీబీ, 200 జీబీ, 500 జీబీ ఇలా ఉంటాయి. టీబీల్లోనే ఉంటాయి. జీబీల్లోని, టీబీల్లోనే ఉంటాయి. సో, ఎందుకంటే ఇప్పుడు ఈ వీజీ అంటే ఇక్కడ మనం సినారియోని తీసుకుందాం. వీజీఎస్ ఓకే. 17.99 ఫ్రీ స్పేస్ ఉంది. ఓకే. సో, ఈ వీజీ పైన ఇంకొక ఎల్‌వి క్రియేట్ చేయాలి. సో, దానికి స్పేస్ కావాలి. బట్ ప్రెజెంట్ ఎల్‌వి అనేది ఎక్కువ స్పేస్ అలాట్ అయిపోయింది ఈ ఎల్‌వికి. ఇంత స్పేస్ వాడట్లేదు. సో, రెడ్యూస్ చేయాలి. ఇది సిట్యుయేషన్. ఓకే. సిట్యుయేషన్ ఏంటి? ఈ వీజీలో ఇంకొక ఎల్‌వి క్రియేట్ చేయాలి. ఆ ఎల్‌వికి స్పేస్ కావాలి. బట్ ఈ ఎల్‌విలో ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న ఎల్‌విలో స్పేస్ ఎక్కువుంది. బట్ యూసేజ్ లేదు. ఖాళీగా పడుంది స్పేస్. సో, నేనిక్కడ రెడ్యూస్ చేస్తే ఏమవుతది? ఈ వీజీ స్పేస్ పెరుగుతది. అవునా? ఎల్‌వి స్పేస్ రెడ్యూస్ చేస్తే వీజీ స్పేస్ పెరుగుతది. సో థట్ ఈ వీజీ పైన నేను ఇంకొక ఎల్‌విని క్రియేట్ చేయొచ్చు. ఎక్కువ స్పేస్‌తో ఎల్‌విని క్రియేట్ చేయొచ్చు. ఇది ఒక సిట్యుయేషన్ అనుకోండి. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం ఎలా రెడ్యూస్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ రెడ్యూస్ చేయాలంటే మనం సడెన్‌గా ఓకే. ఆహ్, ఎల్‌వి ఆ! DF-HT ఓకే. ఇది 2 జీబీ ఉంది. 36 కిలోబైటే 36 కిలోబైట్స్ డేటా ఉంది. సో, 1.9 జీబీని మనం రెడ్యూస్ చేసేయవచ్చు, తీసేయొచ్చు స్పేస్‌ని అని డిసైడ్ అవ్వద్దు. ఫస్ట్ డూ సమ్ ఆర్&డి ఒక అనాలిసిస్ చేయాలి. సో, ఏంటి అనాలిసిస్ చేయాలి అంటే, ఏదో స్పేస్ ఇక్కడ ఖాళీ అంటే అవైలబుల్ ఉందని టక్కుమని రెడ్యూస్ చేయడం కాదు. సో, ఈ డైరెక్టరీలో రియల్ టైమ్‌లో ఎలా అనాలిసిస్ చేస్తారంటే, ఈ డైరెక్టరీలో ఏ సర్వీస్ హోస్ట్ అయ్యుంది. ఆ సర్వీసు గత 1 ఇయర్ నుంచి ఎప్పుడెప్పుడు డేటాని జనరేట్ చేస్తుంది. ఎంతెంత జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ 1 ఇయర్ వరకు ఎంత జనరేట్ చేయొచ్చు. ఆ జనరేట్ చేసిన డేటా ఎంత సైజ్ ఉండొచ్చు అని ఒక చిన్న అనాలిసిస్ చేయాలి. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. డిస్టర్బెన్స్ వస్తుంది. మీకే ఇబ్బంది వీడియో మీరు చూసేటప్పుడు. ఓకే. సో, అనాలిసిస్ చేయాలి. చేసి నేను చేసిన తర్వాత సో, ఫర్ ఎగ్జాంపుల్
మళ్ళీ 36 కేబీ డేటా నెక్స్ట్ 1 ఇయర్‌లో వస్తదనుకుందాం. నెక్స్ట్ 1 ఇయర్‌లో వస్తది. సో, ద నెక్స్ట్ 1 ఇయర్‌లో 36 కేబీ వస్తది కాబట్టి నేనేం చేస్తానంటే లెట్స్ లీవ్ 100 ఎంబీ. 100 ఎంబీ వదిలేసి రిమైనింగ్ తీద్దాం. 100 ఎంబీ ఆర్ 200 ఎంబీ ఉంచేస్తే సో, మనకి సేఫ్. మళ్ళీ కావాలంటే మనం ఎక్స్‌టెండ్ చేయొచ్చు. అని సింపుల్‌గా పెంచొచ్చు. సో, లేకపోతే ఓ 500 ఎంబీ లేక ఓ 400 ఎంబీ ఉంచేద్దాం. 1.5 జీబీని రెడ్యూస్ చేద్దాం. సో, ఎందుకంటే 400 ఎంబీ నెక్స్ట్ 2, 3 ఇయర్స్ వరకు డేటా గ్రోత్‌కి సరిపోతది. ఇలాంటి కాలిక్యులేషన్స్ ఫస్ట్ చేసుకోవాలి. చేసుకొని ఎంత రెడ్యూస్ చేయాలో ఒక డెసిషన్‌కి రావాలి. ఈ అనాలిసిస్‌లో ఒక డెసిషన్‌కొస్తాం. ఓకే. నేను 1.5 జీబీని రెడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఇది నా అనాలిసిస్. చేస్తే ప్రాబ్లమ్ లేదు. డేటా కరప్ట్ అవ్వదు. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా సడెన్‌గా దీని డేటా అంటే ఈ డైరెక్టరీలో మైడిఆర్‌లో ఓ పర్టిక్యులర్ సర్వీసు ఎంత డేటా జనరేట్ చేస్తదో పాత హిస్టరీని చూసుకుంటే సడెన్‌గా డేటా అయితే ఎక్కువ రాదు. ఓవర్ ద పీరియడ్ ఇంత డేటా మాత్రమే వస్తదని ఒక అంచనాకొస్తాం. సో, అంచనాకొచ్చిన తర్వాత ఎంత స్పేస్ కావాలో మనకొక ఐడియా ఉంటుంది. సో, నేనేం చేశానంటే 400 ఎంబీ వదిలేస్తున్నాను. 1.5 జీబీని ఇక్కడ నుంచి రెడ్యూస్ చేస్తాను. తీసేస్తాను ఈఎల్‌వి నుంచి. ఓకే. సో, ఒక అనాలిసిస్‌కొచ్చిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫైల్ సిస్టమ్. ఫైల్ సిస్టమ్ చెక్ ద కన్సిస్టెన్సీ. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కన్సిస్టెన్సీని చెక్ చేయాలి. ఓకే. E2 FSCK -F dev myvg mylv. ఓకే. అన్మౌంట్ చేయాలి మనం ఇది. సో, ఫస్ట్ మనం అన్మౌంట్ చేయాలి. అన్మౌంట్ చేసిన తర్వాత ఈ ఫైల్ సిస్టమ్ అంటే ఈ ఎల్‌విలో ఉన్న ఫైల్ సిస్టమ్ కన్సిస్టెన్సీని చెక్ చేద్దాం. ఓకే. ఫస్ట్ అన్మౌంట్ చేయాలంటే ఏం చేయాలి? మీరు డైరెక్ట్‌గా విఐఎంలోకి వెళ్ళి అక్కడి నుంచి రిమూవ్ చేయాలి. ఎఫ్ఎస్ ట్యాబ్. ఇన్సర్ట్ మోడ్ ఆన్ చేయండి ఇమ్మీడియేట్‌గా. కర్సర్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఓకే. కంగారు లేదు డిలీట్ చేసేటప్పుడు. మీరు ఒకటికొకటి డిలీట్ చేస్తే అలాంటప్పుడు ఏం చేస్తారు? సేవ్ చేయకుండా బయటకొచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది డిలీట్ చేశానండి. ఓకే. సో, నేనప్పుడు ఏం చేయాలంటే ఎస్కేప్ ఇచ్చి :Q అని బయటికి రావాలి. :Q ఎక్స్‌క్లమేషన్ మార్క్. బయటకొచ్చేస్తే ఆ చేంజెస్ సేవ్ కావు. సో, సేవ్ కాలేదు. సో, అలా. మీరేదైనా మిస్టేక్ చేస్తే ఆ పని చేయండి. రియల్ టైమ్. ఓకే. నేను పొర ఓకే. డిలీట్ చేశాను. డిలీట్ చేసి ఎస్కేప్ :WQ సేవ్ అండ్ క్విట్. బయటకొచ్చాను. సో, బయటకొచ్చిన తర్వాత df-ht అనగానే స్టిల్ ఇంకా మౌంట్ అయ్యి ఉంది. LSBLK మౌంట్ అయ్యి ఉంది. సో, అప్పుడు నేనేం చేయాలంటే మౌంట్ -A ఇది ఎందుకు రన్ చేస్తామో మీకు తెలుసు. ఓకే. df-ht ఇంకా మనకి మౌంట్ అయ్యి ఉంది. ఎందుకంటే నేను అన్మౌంట్ చేయలేదు. జస్ట్ ఎంట్రీని డిలీట్ చేశాను. ఎఫ్ఎస్ ట్యాబ్ నుంచి ఎంట్రీని డిలీట్ చేశాను. LSBLK ఇవ్వండి. ఇంకా స్టిల్ మౌంట్ అయ్యి ఉంది. ఎఫ్ఎస్ ట్యాబ్ నుంచి ఎంట్రీ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మరి నేనేం చేయాలంటే అన్మౌంట్ చేయాలి. లేదా ఇప్పుడు ద మూమెంట్‌లో సిస్టమ్ రీబూట్ అయిందనుకోండి, అన్మౌంట్ అయిపోతది. అన్మౌంట్ అయిపోతే మళ్ళీ రీమౌంట్ అవ్వదు. ఎందుకంటే ఎఫ్ఎస్ ట్యాబ్‌లో ఎంట్రీ లేదు కాబట్టి మళ్ళీ రీమౌంట్ కాదు. సో, నేను ఇప్పుడు యూమౌంట్ ఇచ్చి మై డిఐఆర్ డైరెక్ట్ అన్మౌంట్ యూమౌంట్ ఓకే. ఎంటర్ చేయాలి. అన్మౌంట్ అయిపోయింది. ఒకసారి df-ht కనిపిస్తుంది ఇప్పుడు మై డిఐఆర్ ఇంతకుముందు కనిపించింది. ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకంటే అన్మౌంట్ అయిపోయింది. LSBLK కనిపిస్తుందా మై డిఐఆర్ ఇంతకుముందు? కనిపించింది.
ఇప్పుడు కనిపించట్లేదు. అన్మౌంట్ అయిపోయింది. ఇప్పుడు కన్సిస్టెన్సీని, ఫైల్ సిస్టమ్ యొక్క కన్సిస్టెన్సీని చెక్ చేద్దాం. E2 FSCK, ఓకే, E2 FSCK -f dev myvg mylv. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉందండి. చూసారా, కన్సిస్టెన్సీ అంటే ఈ మెమరీ బ్లాక్స్ లోకి వెళ్ళి డేటాని చెక్ చేస్తుంది. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, నాన్ కాంటీజియస్, ఓకే, ఇవన్నీ చెక్ చేస్తుంది. ఐనోడ్ బ్లాక్ సైజెస్, డైరెక్టరీ స్ట్రక్చరు, డైరెక్టరీ కనెక్టివిటీ, రిఫరెన్స్ కౌంట్స్, ఇవన్నీ చెక్ చేస్తుంది. పాస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నౌ ఇప్పుడు మనం ఎంత సైజుకి మనం రీసైజ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ 2 GB ఉంది, అవునా? LVS 2 GB ఉంది కదా. సో 2 GBలో మనం ఎంత రెడ్యూస్ చేయాలనుకుంటున్నాం అంటే అప్రాక్సిమేట్ గా LV సైజు ఎంత రెడ్యూస్ చేయాలని, ఎంత అంటే ఆఫ్టర్ రిడక్షన్ ఎంత సైజు మనం స్పేస్ ఉంచాలనుకుంటున్నాం. సో నేను రీసైజ్ టు FS dev myvg mylv, నేను 400 MB స్పేస్ ని ఉంచాలనుకుంటున్నాను. నేను రిమైనింగ్ స్పేస్ ని నేను రెడ్యూస్ చేయాలనుకుంటున్నాను. 400 MB మాత్రం ఈ ఎల్వికి ఉంచాలనుకుంటున్నాను, అంటే ఇవ్వాలనుకుంటున్నాను. రిమైనింగ్ స్పేస్ ని రెడ్యూస్ చేయాలనుకుంటున్నాను. సో 400 MB ఇక్కడ ఇవ్వండి. ఓకే, 400 MB ఇస్తున్నాను. అంటే ఏంటి, 400 MBని ఇక్కడ ఏం చేస్తా, రీసైజ్ చేస్తుంది అనమాట. ఓకే, రీసైజింగ్ ద ఫైల్ సిస్టమ్ ఆన్ dev 4K బ్లాక్స్, 4 KB తో బ్లాక్స్ ఉన్నాయి. ఫైల్ సిస్టమ్ ఆన్ is now 4K blocking long. ఓకే, రీసైజ్ చేసాం ఫైల్ సిస్టమ్. నౌ రెడ్యూస్ చేయాలి. నౌ టైమ్ టు రెడ్యూస్ చేసే ముందు ఒకసారి మళ్ళీ E2 FSCK కన్సిస్టెన్సీని చెక్ చేయాలి. -f dev myvg mylv. ఓకే, గుడ్. LVS రన్ చేసి పెడతా, సో దట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు అర్థం అవుతుంది. సో ఇప్పుడు నేను రెడ్యూస్ చేయాలండి. LV రెడ్యూస్, ఎంత రెడ్యూస్ చేయాలనుకుంటున్నాను? 1.5 GB, అవునా? 1.5 GB. 1.5 GB అంటే MBs లో కన్వర్ట్ చేస్తే మనం 1024 MB ప్లస్ 512 1536 MB. జీబీలో కూడా ఇవ్వచ్చు మీరు, జస్ట్ మీకు ఎంబీలో చెప్తున్నాను. M అంటే MB, G ఇస్తే GB. ఓకే, సో 1536 MBని రెడ్యూస్ చేయాలనుకుంటున్నాను నేను. dev myvg mylv. ఓకే, ఎంటర్. ఇక్కడ వార్నింగ్ చూసారా, రెడ్యూసింగ్ యాక్టివ్ లాజికల్ వాల్యూమ్ టు 1.50 మీరు తీసేస్తున్నారు. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే దిస్ మే డిస్ట్రాయ్ యువర్ డేటా, డిస్ట్రాయ్ చేసే అవకాశాలు ఉన్నాయి. డూ యూ రియల్లీ వాంట్ టు రెడ్యూస్ mylv? ఎస్ ఆర్ నో? ఒక కాషన్ అన్నమాట. మనం ఇవన్నీ గ్రౌండ్ వర్క్ చేసి వచ్చాం కాబట్టి, సో వీఆర్ 100% కాన్ఫిడెంట్ దట్ నో డేటా లాస్ ఆఫ్టర్ రిడక్షన్.
ఆఫ్టర్ రిడ్యూసింగ్ ద స్పేస్. బట్ సిస్టమ్ కాబట్టి మనకి ఒక వార్నింగ్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇస్తుంది. సో మనం ఆల్రెడీ మొత్తం వర్క్ చేసే ఎస్. సో నో ప్రాబ్లం. ఎస్, రెడ్యూస్ చేయమంటున్నాం, రెడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎల్విఎస్ సారీ అండి, నేను ఇక్కడ మైనస్ అనాలి, అది మైనస్ ఇవ్వకుండా నేను ఓకే ఏం చేద్దాం అంటే ఇప్పుడు ప్రెసెంట్ 1.5 GB అయిపోయింది కదా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 536 ఉంది కదా, ఈ 536 1.5 జీబీలో నుంచి 536 మైనస్ చేస్తున్నాను. యాక్చువల్గా మైనస్ ఇవ్వాలి, నేను అది మర్చిపోయాను. మైనస్ ఓకే, ఎస్ ఎల్విఎస్ ఇప్పుడు ఎంత ఉందండి, 1000 అంటే ఎంబీ ఉంది, అంటే -536 ఎంబీని రెడ్యూస్ చేశాను, 1000 జీబీ. ఓకే, సో ఇప్పుడు నేను DF-LSBLK అంట. LSBLKలో 1000 జీబీ 1000 ఎంబీ కనిపిస్తుంది. DF-HT ఇక్కడ వస్తాను, ఇక్కడ మౌంట్ అని కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ 100 ఎంబీ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మౌంట్ చేయాలి, మళ్ళీ రీమౌంట్ చేయాలి, డైరెక్ట్తో రీమౌంట్ చేయాలి. సో ఇప్పుడు డైరెక్ట్తో ఎలా రీమౌంట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. మౌంట్ -dev myvg mylv అని ఇచ్చి mydir అని ఇస్తాం. ఓకే, మళ్ళీ మౌంట్ చేస్తున్నాను. మౌంట్ చేసే ముందు ఒకసారి మనం ఇంకొకటి XFS ఫైల్ సిస్టమ్, ఇది రెడ్యూస్ చేయగలుగుతున్నాం కదా ఎల్విని. మనం 2 GB ఉన్న ఎల్విని మనం 2 times రెడ్యూస్ చేసాం. XFS ఫైల్ సిస్టమ్ అయితే రిడక్షన్ సపోర్ట్ చేయదు. ఇది ext4 ఫైల్ సిస్టమ్ కాబట్టి ఒక్క నిమిషం, fdisk ఓకే, ఇది ESBLK-FS. ఇప్పుడు ఓకే, ఈ SDA1 మీద ఇది ext4 ఫైల్ సిస్టమ్ కాబట్టి మనం రెడ్యూస్ చేయగలుగుతున్నాం ఈ ఎల్విని. అదే ఫైల్ సిస్టమ్ XFS ఉందనుకోండి, రెడ్యూస్ చేయలేము, యాక్సెప్ట్ చేయదు. సో ext4లో మనం రెడ్యూస్ చేయొచ్చు, కానీ XFS కానీ అదే XFS ఫైల్ సిస్టమ్ ఇక్కడ ఉన్నట్లయితే మనం రెడ్యూస్ చేయలేము, అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే, నౌ ఇప్పుడు మనం రీమౌంట్ చేయాలండి, సో రీమౌంట్ చేయాలంటే మౌంట్ లేదా డైరెక్ట్గా మనం VIM ETC FS ట్యాబ్లోకి వెళ్ళి ఇన్సర్ట్ మోడ్ ఆన్ dev myvg mylv అని ఇచ్చి స్పేస్ ఇచ్చి mydir అని ఇచ్చి ఓకే ext4
2 స్పేస్లు ఇచ్చి డిఫాల్ట్స్ స్పేస్ ఇచ్చి 0 ఇవ్వండి. ఓకే, ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ యూయుఐడిది కూడా మ్యాప్ చేయొచ్చు, లేదా ఎల్వికి ఒక లేబుల్ కూడా ఇవ్వచ్చు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇంతకుముందు క్లాస్లో. సేవ్ చేసి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు చూడండి, df-ht ఇక్కడ మౌంట్ అయ్యలేదు, ls-blk ఇక్కడ మౌంట్ అయ్యలేదు, చూసారా డైరెక్ట్. ఇప్పుడు నేను మౌంట్ -a అంటాను. ఓకే, మౌంట్ -a అనగానే ఇప్పుడు మౌంట్ అయిందో లేదో చూద్దాం. మౌంట్ అయిపోయింది, చూసారా వచ్చింది. మౌంట్ -a అంటే ఏం చేస్తుందండి ఇది? అంటే మౌంట్ కాని మౌంట్ పాయింట్స్ ఉంటుంది, మౌంట్ చేస్తుంది, లేదా ఏవైనా ఎర్రర్స్ ఉంటే మనకి చెప్తుంది. ఓకే, ls-blk ఇప్పుడు కనిపిస్తుంది, చూసారా. ఇంతకుముందు ls-blk అనగానే కనిపించలేదు. సో మౌంట్ -a రన్ చేయగానే మౌంట్ అయిపోయింది, ఎందుకంటే అది మౌంట్ కాలేదు కాబట్టి ఆ మౌంట్ పాయింట్ మౌంట్ చేసేసింది ఆ కమాండ్. మళ్ళీ మనం మౌంట్ అనే కమాండ్ రన్ చేయాల్సిన అవసరం లేదు. సో lvs, ఓకే, ls-blk ఇలా మనం రెడ్యూస్ చేయొచ్చు. సో రెడ్యూస్ చేసేటప్పుడు మనం యాక్చువల్గా చేసిన తప్పు ఏంటంటే, మైనస్ ఇస్తే 1.5 GB మైనస్ అయిపోయేది. నేను ఇవ్వకపోవడం వల్ల అదేమైందంటే 2 GBది కాస్త 1.5 GBగా మారిపోయింది. అది అక్కడ మైనస్ ఇవ్వాలి, అంటే స్పేస్ని ఎంత రెడ్యూస్ చేస్తామో ఆ స్పేస్ మైనస్ ఇవ్వాలి. అది నేను మర్చిపోయాను మైనస్ ఇవ్వడం. ఓకే, ఇలా మనం రెడ్యూస్ చేయొచ్చండి. అంటే ఇంత ప్రాసెస్ ఉంది రెడ్యూస్ చేయడానికి. అదే XFS ఫైల్ సిస్టమ్ అయితే మీరు రెడ్యూస్ కూడా చేయలేరు. ext4 ఫైల్ సిస్టమ్ కాబట్టి రెడ్యూస్ చేయగలిగాం. ఓకే, XFS ఫైల్ సిస్టమ్ అయితే రెడ్యూస్ చేయలేం. ఓకే, అయితే ఇప్పుడు PVS VGS. PVS అనగానే మనకి 2 ఫిజికల్ వాల్యూమ్స్ ఉన్నాయి, అవునా? సో ఈ ఫిజికల్ వాల్యూమ్లో మనకి LV క్రియేట్ అయింది. నేను ఈ LVని ఈ ఫిజికల్ వాల్యూమ్ నుంచి ఈ ఫిజికల్ వాల్యూమ్కి మైగ్రేట్ చేయాలనుకుంటున్నాను. మూవ్ ఆర్ మైగ్రేట్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలి? ఓకే, సో ఇంకొకటి, మనం రెడ్యూస్ చేసిన తర్వాత మనం చెక్ చేయలే ఫైల్ సిస్టమ్ ఏమైనా కరప్ట్ అయినా, ఫైల్స్ ఉన్నాయో లేవో చెక్ చేయలేదు, మర్చిపోయాం, టెస్టింగ్ మర్చిపోయాం. ఒకసారి cd mydir చూద్దాం. LVని రెడ్యూస్ చేసిన తర్వాత మనం చూడలేదు, సో ఫైల్స్ ఏమీ కరప్ట్ కాలేదు. కావాలంటే cat ls cat my file, చూసారా ఏమి కరెక్ట్ కాదు, ఓపెన్ అవుతున్నాయి అన్ని ఫైల్స్. జస్ట్ ఏదో వెరిఫై చేసుకోవాలి. రెడ్యూస్ చేసిన తర్వాత డేటాను వెరిఫై చేయాలి కదా. మనం ఎల్విని రెడ్యూస్ చేసిన తర్వాత ఎల్విలో డేటా ఉందా, కరెక్ట్ అయిందా, పనిచేస్తుందా లేదా చెక్ చేయాలి. సో వెరిఫికేషన్ అయిపోయింది. నో ఇప్పుడు నేను పీవీఎస్, ఈ పీవీలో ఉన్న డేటా ఎల్విస్ని నేను ఈ పీవీకి మైగ్రేట్ చేయాలనుకుంటున్నాను, మూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఏంటి ప్రాసెస్? ఓకే, ఫస్ట్ అయితే నేను మూవ్ చేశాను అంటే ముందు mydirలోకి వెళ్ళి కొన్ని ఫైల్స్ని క్రియేట్ చేస్తాను. ఇవి ప్రెజెంట్ ఫైల్స్. టచ్ ABC టచ్ TEF GHJ ఇలా ఒక 4 ఫైల్స్ క్రియేట్ చేస్తాను. KLM LL. ఓకే, క్రియేట్ అయినాయా? ఓకే, నౌ డైరెక్ట్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను. ఓకే, నౌ ఇప్పుడు నేను PVS ఇందులో ఈ డేటా అంతా ఈ ఎల్విలో ఉంది. ఆ ఎల్వి ఎక్కడ ఉంది? dev SDA1లో ఉంది. సో నేను ఇప్పుడు మైగ్రేట్ చేస్తున్నాను. ఓకే, సో మైగ్రేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం
ఫస్ట్ మనం అన్‌మౌంట్ గట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం అన్‌మౌంట్ చేయాల్సిన అవసరం లేదు. చేసినా ఓకే. చేసినా ఓకే. మనం ఫస్ట్ అన్‌మౌంట్ చేసుకొని తర్వాత మనం చేయొచ్చు. అన్‌మౌంట్ చేయకుండా కూడా చేయొచ్చు. సో, పీవీ డిస్‌ప్లే. పీవీ డిస్‌ప్లే అనిచ్చి ఏ పీవీ అండి? డెవ్ ఆహ్, ఎస్‌డిఏ1 ఇది పీవీ. ఈ పీవీలో డేటా ఏముంది? ఇక్కడ 9.59 జీబీ ఉంది. ఓకే. పీవీ సైజ్ కాదండి. ఓకే. సో, ఇది ఈ పీవీలో ఉన్న డేటా నేను ఎస్‌డిఏ1 అనేది ఒక పీవీ. రూట్ డెవ్ ఎస్‌డిఏ1 అనేది ఒక పీవీ. రూట్ డెవ్ ఎస్‌డిఏ2 అనేది ఇంకో పీవీ. ఇందులో డేటా ఇందులోకి నేను మూవ్ చేస్తున్నాను. ఓకే. సో, పీవీ మూవ్. ఏ పీవీలో డేటా? రూట్ డెవ్ ఎస్‌డిఏ1 ఇందులో డేటాని నేను రూట్ డెవ్ ఎస్‌డిఏ2 ఇందులోకి మూవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ అయితే బెటర్ మనం అన్‌మౌంట్ చేసుకోవాలి. అన్‌మౌంట్ చేసుకొని డేటాని మూవ్ చేయాలి. ఓకే. ఎప్పుడైనా సరే. ఇలా గూడా చేయడం వల్ల మనకి ప్రాబ్లమ్ ఏం రాదు. బట్ స్టిల్ ప్రాసెస్‌ని మనం ఫాలో కావాలి. సో, ఫస్ట్‌ది అన్‌మౌంట్ ఉందా లేదా? మౌంట్ అయ్యింది. సో, నేనేం చేస్తానంటే యూమౌంట్ ఎల్ఎస్‌బిఎల్‌కి కూడా రన్ చేయండి. ఎందుకంటే ఈ ఎల్‌వి ఇగోండి ఈ పీవీలో ఉంది కాబట్టి. ఎస్‌డిఏ 1లో ఉంది కాబట్టి. ఎల్‌వి ఎక్కడుందండి? ఎస్‌డిఏ 1 అనే పీవీలో ఉంది. సో, మనం ఏం చేయాలి? ఫస్ట్ అన్‌మౌంట్ చేయాలి. సో, యూమౌంట్ మై డిఐఆర్. ఓకే. ఎల్ఎస్‌బిఎల్‌కే అన్‌మౌంట్ అయిపోయింది. ఓకే. నౌ ఇప్పుడు మనం మూవ్ చేద్దాం. నౌ పీవీ మూవ్ రూట్ డెవ్ ఎస్‌డిఏ1 ఇది కదా పీవీ. ఈ పీవీలో డేటాని నేను డెవ్ ఇక్కడ అసలు ఈ పీవీలో ఏమి ఎల్‌వి గాని ఏమి లేదు చూడండి. ఈ పీవీలో వీజీ లేదు, ఎల్‌వి లేదు, ఏమీ లేదు. సో, నేనిప్పుడు ఈ పీవీలో డేటా అంతా ఇందులోకి మూవ్ చేస్తున్నాను. ఎస్‌డిఏ2 ఓకే. క్లిక్ ఎంటర్. ఇప్పుడు మూవ్ అవుతుంది. కొద్దిగా టైం తీసుకుంటది. సో, మనది తక్కువ డేటా కాబట్టి ఈ ఎల్‌విలో ఎంత తక్కువ డేటా ఉంది కాబట్టి కొద్దిగా ఫాస్ట్‌గా అయిపోతది. ఎక్కువ డేటా ఉంటే టైం ఎక్కువ తీసుకుంటది. సారీ. ఓకే. మూవ్ అయిందండి. ఇప్పుడు మనం ఎల్ఎస్‌బిఎల్‌కే ఎల్ఎస్‌బిఎల్ కంటే ఇప్పుడు ఇక్కడ 2 చూడండి. ఎస్‌డిఏ1లో ఉన్న ఈ వీజీఎల్‌వి ఎస్‌డిఏ2కి మూవ్ అయిపోయిందా లేదా? హ్మ్. ఓకే. సో, మూవ్ అయిన తర్వాత అసలు డేటా ఉందా లేదా? చెక్ చేయాలి కదా! వీజీఎల్‌వి మూవ్ అవ్వడం కాదు. ఎల్‌విలో డేటా కూడా మూవ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి మనం. చెక్ చేసుకోవాలంటే ఎఫ్ఎస్ ట్యాబ్‌లో ఆల్రెడీగా ఉంది. ఎంట్రీ ఉంది. సో, నేనేం చేస్తానంటే మౌంట్ హైఫన్ ఏ అని ఒకసారి రన్ చేస్తా. రన్ చేస్తే ఏమవుతది? ఈ మౌంట్ పాయింట్ మౌంట్ అయ్యలేదు కాబట్టి మళ్ళీ మౌంట్ చేస్తది.
ఓకే. ఇప్పుడు LSBLK చూసారా, మౌంట్ అయ్యలేదు కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మౌంట్ అంటాను, మౌంట్ -A అంటాను. ఇప్పుడు LSBLK మళ్ళీ రన్ చేస్తాను. మౌంట్ అయిపోయిందా చూసారా, డైరెక్టరీ వచ్చి ఎల్వికి మౌంట్ అయిపోయింది. ఓకే, ఈ డైరెక్ట్లో డేటా చూద్దాం ఉందా లేదా. చూసారా, సేఫ్గా ఉంది, డేటా ఏమి డిస్టర్బ్ కాలేదు, లాస్ కాలేదు. అవునా. ఓకే, నౌ ఇలా మనం ఒక పీవీ నుంచి ఇంకో పీవీకి డేటాని మైగ్రేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ పీవీ ఉంది కదా, ఈ పీవీని రిమూవ్ చేయాలనుకుంటున్నాను నేను. అంటే పీవీని రిమూవ్ చేయడం అంటే దాని అర్థం వీజీని రెడ్యూస్ చేయడమే. ఒక్క నిమిషం, సిడి పీవీఎస్ పీజీఎస్. సో ఈ వాల్యూమ్ గ్రూప్లో మై వీజీ అనే వాల్యూమ్ గ్రూప్లో ఎన్ని పీవీలు ఉన్నాయి, 2 పీవీలు ఉన్నాయి. ఓకే, సో నేను ఈ పీవీని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అంటే వీజీ రెడ్యూస్, వీజీ ఎక్స్టెండ్ అంటే ఒక పీవీని యాడ్ చేయడం. ఒక పీవీని వీజీకి యాడ్ చేస్తే అది వీజీ ఎక్స్టెండ్. అదే వీజీ నుంచి పీవీని రిమూవ్ చేసేస్తే దాన్ని వీజీ రెడ్యూస్ అంట. వీజీ రెడ్యూస్ మై వీజీ. ఏ పీవీని తీసేయాలనుకుంటున్నాము, డెవ్ SDA1 అనే పీవీని రిమూవ్ చేయాలనుకుంటున్నాం. ప్రజెంట్ ఈ వీజీలో ఎన్ని పీవీస్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో నేను ఒక పీవీని రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పీవీఎస్ అన్నాం. పీవీఎస్ అనగానే ఏమైందండి, ఈ పీవీ ఇక్కడ చూసారా, వీజీ నేమ్ లేదు, విజిఎస్ అంట. నేను ఈ వీజీలో పీవీ ఒకటే ఉంది, ఇంతకుముందు 2 కనిపించాయి, ఇప్పుడు 1 కనిపిస్తుంది, రెడ్యూస్ అయిపోయింది. ఇలా మనం పీవీని రిమూవ్ చేయొచ్చు, వీజీని, దాన్ని వీజీ రెడ్యూస్ అంటాం. ఓకే, అయితే ఇప్పుడు పీవీని రిమూవ్ చేయాలి. ఇప్పుడు పీవీని డిలీట్ చేయాలి, అదే రిమూవ్ చేయడం అంటే డిలీట్ చేయాలి. ఎలా చేయాలి, సో ఇక్కడ నేను కమాండ్స్ నిన్న చెప్పాను కదా, ఒక్క నిమిషం, ఈ కమాండ్సే వాడుతున్నాను నేను. ఇప్పుడు ఈ కమాండ్సే వాడతాను. వీజీ ఎక్స్టెండ్ వాడాం నేను, వీజీ రెడ్యూస్ ఎక్కడ ఉంది, వీజీ రెడ్యూస్. ఇప్పుడు పీవీని డిలీట్ చేయాలంటే పీవీ రిమూవ్. ఆ కమాండే నిన్న ఈరోజు మనం వాడుతున్నాం, పీవీ రిమూవ్. ఏ పీవీని రిమూవ్ చేయాలి, ఇవ్వండి, ఈ పీవీని రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఈ పీవీ ఏ వీజీకి యాడ్ అయ్యలేదు, అండ్ ఈ పీవీలో ఏ ఎల్వి లేదు, ఏ డేటా లేదు. SDA1 రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు పీవీఎస్ అంటాను, చూసారా, ఇక్కడ లేదు. వీజీ ఇక్కడ పీవీ ఉండేది కదా ఇంతకుముందు, ఇప్పుడు రిమూవ్ చేస్తాను. ఇప్పుడు పీవీ అనగానే ఓన్లీ ఒకటే ఒక ఫిజికల్ వాల్యూమ్, ఇది. ఇలా మనం చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ వాల్యూమ్ గ్రూప్ని డిలీట్ చేయొచ్చు, చేయొచ్చు. కానీ ఈ వాల్యూమ్ గ్రూప్ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు LSBLK. సో నేను ఈ వాల్యూమ్ గ్రూప్ని రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ అన్మౌంట్ చేయాలి. అన్మౌంట్ చేసి ఈ లాజికల్ వాల్యూమ్ని డిలీట్ చేయాలి. దాని తర్వాత ఈ వీజీ నుంచి పీవీని డిలీట్ చేయాలి. అప్పుడు వీజీని డిలీట్ చేయాలి. అదొక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మనం క్రియేట్ చేసుకునేటప్పుడు పైనుంచి క్రియేట్ చేసుకుంటూ వచ్చాం.
డిలీట్ చేసేటప్పుడు కింద నుంచి డిలీట్ చేయాలి. ఫస్ట్ అయితే అన్మౌంట్ చేయాలి. సో నేను యూ మౌంట్ మై డిఐఆర్. దాని తర్వాత ఇక్కడ కూడా మనం తీసేయాలండి ఇమ్మీడియట్గా. ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళి ఇక్కడ మనం రిమూవ్ చేయాలి. :w మౌంట్ హైఫన్ ఏ ఒకసారి రన్ చేయండి. ఇది మాత్రం మర్చిపోకండి. ఓకే, కూల్. సో LSBLK అనండి. ఫస్ట్ అన్మౌంట్ చేస్తాను. ఎల్వి నుంచి ఫైల్ సిస్టమ్ని అన్మౌంట్ చేస్తాను. నౌ ఇప్పుడు మనం ఈ ఎల్విని డిలీట్ చేయాలి. ఫస్ట్ ఎల్విని డిలీట్ చేయాలి. ఓకే, ఎల్వి రిమూవ్ అయినా కమాండ్ చూడండి. ఎల్వి రిమూవ్. సో ఎల్వి నేమ్ ఏంటండి? రూట్ డెవ్ మై విజి మై ఎల్వి. ఇది ఎల్వి రిమూవ్. డూ యూ రియల్లీ వాంట్ టు రిమూవ్ యాక్టివ్ లాజికల్ వాల్యూమ్? ఎందుకంటే ఈ యాక్టివ్ లాజికల్ వాల్యూమ్లో డేటా ఉంది. సో రిమూవ్ చేస్తే డేటా లాస్ అవుతుంది. ఎస్, డేటా లాస్ అని మనం డిసైడ్ అయ్యాం కాబట్టి సో ఎస్, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఎల్విఎస్ అనండి. ఎల్విఎస్ అంటే ఇక్కడ మనకి కనిపిస్తుందా? ఇవి డిఫాల్ట్ ఎల్విస్. మై ఎల్వి అనేది కనిపించట్లేదు. ఇంతకుముందు మనం మై ఎల్వి అంటే మనకి కనిపించేది, అవునా? మై ఎల్విఎస్ ఇక్కడ కమాండ్ రన్ చేసాం ఇంతకుముందు. ఓకే, ఎల్విఎస్ అంటే కనిపించేది, అవునా? పైకి విజిఎస్, ఎల్విఎస్, పివిఎస్, ఎల్విజిఎస్. ఓకే, ఎల్విఎస్ అంటే ఇగోండి ఇక్కడ మన ఎల్వి కనిపించేది. ఇప్పుడు ఓన్లీ ఇవే కనిపిస్తున్నాయి. ఇవి డిఫాల్ట్. మనం క్రియేట్ చేసిన ఎల్వి కనిపించట్లేదు. మై ఎల్వి అనేది కనిపించట్లేదు. ఓకే, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను వాల్యూమ్ గ్రూప్ని డిలీట్ చేస్తాను. సో వాల్యూమ్ గ్రూప్ని డిలీట్ చేసే ముందు విజిఎస్, పివిఎస్ ఈ వాల్యూమ్ గ్రూప్ని డిలీట్ చేసే ముందు ఈ వాల్యూమ్ గ్రూప్ నుంచి పివిని రిమూవ్ చేయాలి. సో విజి రెడ్యూస్ విజి రెడ్యూస్ అని ఇచ్చి ఏమి ఇవ్వాలండి? డెవ్ SDA2. ఓకే, డైరెక్ట్గా మనం డిలీట్ చేయాలన్నా డిలీట్ చేయొచ్చు. బట్ మనం ఆ వాల్యూమ్ గ్రూప్ నుంచి మనం ఏం చేయాలి? పివిని డిలీట్ చేయాలి. సో మై విజి అని ఇచ్చి పివి నేమ్ డెవ్ SDA2, ఇది పివి. ఇలా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కూడా రిమూవ్ చేయొచ్చు. సో నేను విజి రిమూవ్ అంటాను. చూద్దాం రిమూవ్ అవుతుందా లేదు. అవుతుంది. విజి రిమూవ్ మై విజి డిలీట్ అయిపోయింది. సో విజిఎస్ అన్నాం. విజిఎస్ అనగానే ఇంతకుముందు విజిఎస్ అనగానే మై విజి అనేది కనిపించేది. ఇప్పుడు కనిపించట్లేదు, ఎందుకంటే రిమూవ్ అయిపోయింది. ఇలా అంటే సింగిల్ ఫిజికల్ వాల్యూమ్ ఉండి మనం డిలీట్ చేయాలంటే డైరెక్ట్గా డిలీట్ చేయొచ్చు, లేదా పివిని రిమూవ్ చేసి డిలీట్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం డైరెక్ట్గా డిలీట్ చేయొచ్చు. ఓకే, నౌ సో ఇప్పుడు విజిఎస్ ఉందాం, పివిఎస్ అన్నాం. పివిఎస్ అనగానే చూడండి ఇంకా ఫిజికల్ వాల్యూమ్ ఉంది. ఇప్పుడు నేను పివి రిమూవ్
dev sda2 pv రిమూవ్ అయిపోయింది. ఓకే, నౌ pvs అని కనిపించట్లేదు ఇప్పుడు మనకి. ఇలా మనం పీవీస్ని డిలీట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ పి నేను మీకు చెప్పాను, పిఈ ఇక్కడ నేను మీకు ఈ పిఈ గురించి ఎల్ఈ గురించి తర్వాత మాట్లాడుకుందాం అన్నాం కదా. ఇది యాక్చువల్గా అంత ఇంపార్టెంట్ కాదు, బట్ పిఈ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ చంక్ ఆఫ్ డిస్క్ స్పేస్. ఎవ్రీ పివి is divided into number of equal sized PEs. అంటే ఒక పీవీని, అంటే ఒక ఇది పీవీ కదా, ఇప్పుడు ఎంతవరకు మనం మాట్లాడుకున్నాం, ఇది ఒక పీవీ, ఈ పీవీ చేసాం కదా. ఈ పీవీని ఈక్వల్ సైజ్డ్ పీఈస్ కింద డివైడ్ చేసి, ఈక్వల్ సైజ్డ్ పీఈస్ కింద డివైడ్ చేసి, ఓకే, ఆ పీఈస్ని మనం ఏం చేస్తాం అంటే, ఇట్ ఈస్ ఆల్సో చంక్ ఆఫ్ డిస్క్ స్పేస్. ఎవ్రీ ఎల్ఈ ఈజ్ మ్యాప్డ్ టు స్పెసిఫిక్ పిఈ. ప్రతి ఒక్క ఎల్ఈని ఒక పిఈతో మ్యాప్ చేయొచ్చు. అంటే ఏంటి? చిన్న చిన్న స్పేసెస్ని క్రియేట్ చేయాలి అంటే, డిస్క్ స్పేసెస్ని క్రియేట్ చేయాలంటే ఈ పిఈస్ ఎల్ఈస్ని వాడతారు. సో ఇది రియల్ టైంలో అంత ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ ఉండదు, ఎందుకంటే చిన్న సైజు అంటే ఈక్వల్గా మనకి ఎక్కడైనా సరే స్పేస్ని మనం డివైడ్ చేస్తామండి, ఈక్వల్గా చెయ్యం. ఒక ఒక ఎల్వికి ఎక్కువ స్పేస్ కావాలి, ఒక ఎల్ఈకి తక్కువ స్పేస్ కావాలి ఎల్వికి. సో ఇలా ఈక్వల్గా ఎక్కడ అవసరం ఉండదు. వెరీ రేర్ సిచ్యువేషన్స్లో ఈక్వల్గా నాకు స్పేస్ కావాలి అంటే ఈ పిఈస్ ఎల్ఈస్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో నేనైతే ఒక మళ్ళీ ఒక పీవీని క్రియేట్ చేస్తాను. ఎఫ్ డిస్క్ dev sda q f disk -l. ఓకే, సో నేను ఈ పార్టీషన్ ఎల్విఎం పార్టీషనే కదా, ఈ పార్టీషన్ని నేను ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. పివి క్రియేట్ పీవీఎస్ అన్నాం ఫస్ట్, పీవీఎస్. ఏ ఫిజికల్ వాల్యూమ్ లేదు, ఇది డిఫాల్ట్ ఫిజికల్ వాల్యూమ్. సో ఓకే, సో పివి క్రియేట్ dev sda1. ఓకే, క్రియేట్ అయింది. ఇప్పుడు నేను పీవీఎస్ అనండి, ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ అయింది. ఓకే, నేను విజి క్రియేట్ ఒక వాల్యూమ్ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాను. మై విజిఎస్ అనగానే ఒకసారి విజిఎస్ చూద్దాం. ఇక్కడ ఏ వాల్యూమ్ గ్రూప్స్ లేవు, ఓన్లీ ఆర్హెచ్ఎల్ డిఫాల్ట్దే ఉంది. సో విజి క్రియేట్ మై విజి, ఓకే, -s అనిచ్చి 16, ఓకే, 16 భాగాలుగా చేయాలి. ఒక పీవీని 16 పీఈస్ కింద చేయాలి. పిఈ సైజు 1 to 128 సైజ్ ఉంటుంది. పిఈ అంటే 1 నుంచి 128 క్రియేట్ చేయొచ్చు ఒక పీవీస్ పైన. సో నేను ఒక 16 ఇచ్చాను, లేదా ఒక 10 ఇచ్చాను. ఓకే, dev sda1. sda1 అనే ఈ పీవీని 10 ఈక్వల్ సైజ్డ్ పిఈస్ కింద కట్ చేస్తున్నాం. ఈక్వల్ సైజ్డ్ పిఈస్ ఫిజికల్ ఎక్స్టెంట్. ఓకే, ఎంటర్. ఓకే, క్రియేట్ అయింది. ఇప్పుడు మనం విజి డిస్ప్లే అంటాం.
VGS అన్నాం ఫస్ట్, తర్వాత VGS అనగానే మై VG క్రియేట్ అయిందా, మై VGకి PV, VG డిస్ప్లే అంటాం. VG డిస్ప్లే అనగానే మనకి PE సైజ్ ఎంత అండి, VG సైజ్. సో మనకి ఈక్వల్ సైజ్డ్ PE అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు సైజ్ ఆఫ్ L ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ PE. ఈ PE సైజ్ ఎంత ఉందో అదే LE సైజ్. ఓకే, సో ఇప్పుడు నేను LV క్రియేట్ అనిచ్చి -L అనిచ్చి నేను ఒక 25 LEస్ని క్రియేట్ చేస్తున్నాను. -N మై LV, ఓకే, మై VG. ఓకే, LV క్రియేట్ -L నెంబర్ ఆఫ్ LEs 25 అని ఇచ్చాను, -N LV నేమ్ మై LV and my VG. Yes. So ext4 signature detected. ఇంతకు ముందు LV ఉంది కదా, సో ఎస్. ఇప్పుడు LVS అంటాను. LVS అనగానే మై LV 250, చూసారా 250 MB LV సైజ్. ఇప్పుడు LV డిస్ప్లే అంటాం. LV డిస్ప్లే అనగానే మనకి వన్ మినిట్. సో ఇక్కడ LV నేమ్, VG నేమ్, UUID, రీడ్ అండ్ రైట్, ఇక్కడ 250 LV సైజ్ 250 MB, కరెంట్ LE 25 అండ్ చూసారా ఇలా మనకి ఈక్వల్ సైజ్డ్గా మనకి క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి ఉండదు, ఎందుకంటే ఈక్వల్ సైజ్ అనేది ఎక్కడ ఉండదు. ఒక సర్వీస్కి, ఒక డేటాబేస్కి అయితే చాలా ఎక్కువ స్పేస్ కావాలి, వెబ్ సర్వర్కి తక్కువ కావాలి, యాప్ సర్వర్కి వెబ్ సర్వర్ మీద ఎక్కువ కావాలి. సో ఇలా డిఫరెంట్ సైజ్ ఆఫ్ మనం LVస్ని క్రియేట్ చేస్తాము, అంతేగాని ఈక్వల్ సైజ్తో LVస్ క్రియేట్ చేసే అవకాశం లేదు. ఓకే, సో మై VG అన్నాం అనుకోండి, ఇలా కూడా అనొచ్చు. LV డిస్ప్లే మై VG అంటే ఈ VG గురించి మాత్రమే వస్తుంది, మై VGలోను వీటి గురించి మాత్రమే వస్తుంది. ఇలా మనం ఈక్వల్ సైజ్డ్ PEస్, ఆ PEస్కి LEస్ని మ్యాప్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. సో ఇది అంత రియల్ టైంలో అడగరండి, దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది రియల్ టైంలో అంత ఎక్కువ ఇంప్లిమెంటేషన్ ఉండదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? సార్, ఇది రియల్ టైంలో మామూలుగా XFS ఎక్కువ వాడతారా, లేదంటే EXT అది? అలా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టే ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు XFS ఫైల్ సిస్టమ్, ext4 ఫైల్ సిస్టమ్, ఎక్కువగా ext4 వాడతారు. ఎందుకంటే XFS లో ఇప్పుడు ఇంతకు ముందు ఒక సినారియో ఉంది, మనం రెడ్యూస్ చేయాలంటే XFS ఫైల్ సిస్టమ్ వాడితే రెడ్యూస్ చేయలేం. సో అందుకని ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్కి ఏది బెటరు, ఇప్పుడు హై అండ్ MySQL, హై అండ్ అంటే ఫైల్ సైజు ఇంచుమించు TBస్లో ఉందనుకోండి, అప్పుడు XFS వాడతారు. అంటే ext4 కూడా వాడతారు, ext4 వాడకూడదని కాదు, బట్ ఇట్ ఈస్ అ బెటర్ ఫైల్ సిస్టమ్ ఫర్ ద హ్యూజ్ సైజ్ ఆఫ్ ఫైల్స్ XFS అనేది. అండ్ మనం సపోజ్ AWSలో అరోరా అట్లా డేటాబేస్ తీసుకుందాం అనుకోండి సార్, సర్వర్లెస్ కానీ వాళ్ళ ప్లాట్ఫామ్, సో అదంతా బ్యాక్ ఎండ్ అమెజానే చేసుకుంటుంది, ఆ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడం అదంతా. అంతే కదా. అంతే. ఓకే.
ఏ లినక్స్ మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అందుకనే మనం బేసిక్స్ చాలా డీప్గా ఎందుకు వెళ్ళాము అంటే ఫైల్ సిస్టమ్ లేకుండా డేటా అనేది మనకి స్టోరేజ్లో స్టోర్ అవ్వదు. అంటే హార్డ్ డిస్క్లో కానీ ఎక్కడ స్టోర్ అవ్వదు. అసలు మనకి ఫైల్ సిస్టమ్ లేకపోతే దెర్ ఈజ్ నో ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేయదు. మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సరే మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఆపరేటింగ్ సిస్టము ఫస్ట్ ఆ డిస్క్కి ఫైల్ సిస్టమ్ అసైన్ చేస్తుంది. అప్పుడే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ డిస్క్లో ఇన్స్టాల్ అవుతుంది. హెలికాప్టర్ హెలిప్యాడ్ మీద ల్యాండ్ అయినట్టు డిస్క్లోకి ల్యాండ్ అవ్వాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి డిస్క్కి ఆపరేటింగ్ సిస్టము ఫైల్ సిస్టమ్ అసైన్ చేస్తుంది. సో లినక్స్కి అయితే లినక్స్ ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి, విండోస్కి అయితే విండోస్ ఫైల్ సిస్టమ్స్. ఇలా ఏ ఆపరేటింగ్ సిస్టమో ఆ ఫైల్ సిస్టమ్ వాడుతుందో ఆ ఫైల్ సిస్టమ్ని ఆ డిస్క్కి అసైన్ చేసిన తర్వాతే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది ఆ డిస్క్లో. ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది ఆ డిస్క్లోకి, లేకపోతే స్టార్ట్ చేయదు. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎక్కడ మిమ్మల్ని వదలదు. వితౌట్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఏ డేటా ఏ స్టోరేజ్ సిస్టంలో అయినా సరే డేటా ఉంది అంటే ఆ స్టోరేజ్ సిస్టమ్కి సమ్ ఫైల్ సిస్టమ్ ఉండాలి. అర్థమైంది సార్. గాట్ యూ. ఓకే, యాహ్! ఓకే సార్. ఎనీ క్వశ్చన్స్? Thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow.